ఆ చీకటి కమ్మిన నాడు, మబ్బు కమ్మిన నాడు, ప్రియులరా, నిరీక్షణను గుండెల్లో పెట్టుకొని చావైనా రేవైనా ఆనుకుని ఉన్నాను నీ మీదే. బ్రతికితే నీ కొరకు, చావైతే నీ కొరకు అని ఆయన పాదాలు పట్టుకున్న పాదాలని విడవకుండా, అదిగో నేను చెప్తున్నాను కదా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నా ప్రియుడు, పిలిచినవాడు చెయ్యి విడువడు. ప్రియులరా, చూడండి, ఒక మాట చెప్తాను. అద్దం పగిలితే శబ్దం వస్తుందండి. హలో, అద్దం పగిలితే శబ్దం వస్తుంది, కానీ గుండె పగిలితే నిశ్శబ్దం అయిపోద్ది. వేదన కలిగితే, బాధ కలిగితే మనసులో ఉన్న మనుషులకు చెప్పుకోగలుగుతాం, కానీ మనసులో ఉన్న మనుషులే గాయాన్ని రేపితే ఇంకెవరికి చెప్పుకుంటామండి? వింటున్నారా నేను చెప్పే మాట? వేదన కలిగితే, బాధ కలిగితే మనసులో కొందరు ఉంటారండి, వాళ్ళతో చెప్పుకుంటామండి. మరి ఆ మనసులో ఉన్న మనుషులే గాయపరిస్తే ఇంకెవరితో చెప్పుకుంటామేంటి? నీకు ఎట్లా తెలుసండి, ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటారేమో. నమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటే వదకు తేబడిన గొర్రెపిల్లలా వెళ్ళిన యూసుఫ్ చరిత్ర మనకు చెప్పట్లేదా? యూసుఫ్ చరిత్ర మనతో చెప్పట్లేదా? అది మబ్బు దినం, ఎవ్వరు కానరాని నిసీది. అందుకే ఈ సంవత్సరం కొత్తగా ఈ పాటలో కూడా ఆ మాటలు మీరు చూస్తారండి. దేహానికి గాయమైతే కుదుట పడుతుంది, ఎవరో సహాయం చేస్తారు, మేలు కలుగుతుంది. మరి గుండెకే గాయమైతే గుండె గాయాన్ని చూడగలిగిన వాడు ఎవడున్నాడండి? ఆ గుండెకు కలిగిన గాయమే ఒక గేయం. ఆ గేయమే ఈ సంవత్సరానికి మనందరికీ ఒక పాఠం. నేల కొరిగిపోయిన జీవితాన్ని లేవనెత్తే శ్రద్ధ ఎవడుకుందండి? ఫలించే చెట్లకు వెళ్ళి ఫలాలు చూస్తారు, కానీ వాలిపోయిన మొక్కను పట్టించుకునే నాదుడు ఎవడున్నాడండి? నీడనివ్వగలిగిన, ఆదరణనివ్వగలిగిన, ఆనందాన్ని ఇవ్వగలిగిన చెట్టు నీడకెళ్ళి విశ్రాంతి కోరుతారు, కానీ నేల కొరిగిపోయిన దానిని లేవనెత్తగలిగిన శక్తి ఎవడికుందండి? నా ప్రియ సహోదరులారా, ఆ మబ్బు కలిగిన నాడంట, ఒక్క మాట చెప్పి నేను మరి శ్రేష్టమైన ఇంకొక మాట కూడా చెప్తాను. ఆ కారు మబ్బు కమ్మేసింది, ఏం దారి తెలియట్లే, ఎవరో వస్తారన్న నిరీక్షణ కూడా కలగట్లే, నాకు ఇంతమంది అంతమంది ఉన్నారన్న ఆదరణ కూడా ఉండట్లే. కమ్మిన చీకటి అలాంటిది, సూర్యుడు కనిపించట్లేదు, సూర్యకాంతి ప్రకాశించట్లేదు. మీకు మాట చెప్పాలి ఈ సందర్భంలో. ఈ ఊరి పేరేంటి చెప్పరేంటి? అయ్యబాబు, నాకు వినబడేటట్లు చెప్పండి స్వామి. ఈ ఊరి పేరేంటి? లే, మళ్ళా చెప్పండి. లే మళ్ళీ అంటే లే మళ్ళీ, లే మళ్ళీ అంటే అర్థం ఏంటి? మరలా లెగరా బాబు అనే కదా. ఒకసారి లేచింది ఒక ప్రపంచనం, ప్రపంచాన్ని చుట్టూ వచ్చేసింది ఒక ప్రపంచనం. స్తోత్రం కలుగును గాక. ఇక రెండవసారి లేస్తుంది మరొక ప్రపంచనం. స్తోత్రం కలుగు గాక. మన పరిభాషలో చెప్పనా వద్దండి? ఒకసారి కొడితే బాల్ 6 వెళ్ళింది, ఈసారి బాల్ కొడితే బౌండరీ దాటిపోద్ది. ఇది లే మళ్ళీ. స్తోత్రం కలుగు గాక.
హల్లెలూయా. ఒకసారి కొడితే 6 వెళ్ళిందా, ఈసారి కొడితే బౌండరీలు దాటిపోతాయి. ఒకవేళ మీలో కొంతమంది అబ్బో అంటారేమో. ఇంత నిరీక్షణతో చెప్తున్నానంటే, బ్యాటింగ్ చేసేది నా యేసయ్య. కొట్టాడు. ఒకవేళ నేను బ్యాటింగ్ చేస్తే ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ బ్యాటింగ్ చేసేది నేను కాదు. కొడితే ఈసారి అట్లా ఇట్లా ఉండదు. ఆయుష్ ఉండాలే కానీ, క్షేమం ఉండాలే కానీ, భూతల మీద పాదాలు మోపగలగాలి కానీ, ఈ ప్రపంచనాన్ని హోసన్న విజయ పతాకాన్ని ఏ స్థితిలో ప్రభు ఉంచబోతున్నాడో ఆనాడు మనం మాట్లాడుకోవాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం టైటిల్ సాంగ్, ఈ సంవత్సరం మొట్టమొదటి పాటలో ఒక మాట మీరు చూశారు. ఏంటది? జయ జయ సంకేతమా. మాట్లాడరేంటి మీరు? జయ సంకేతమా, దయాక్షేత్రమా, జయ సంకేతమా. అసలు జయం అంటే ఏంటి చెప్పండి? హోసన్న. మరి అదే మీరు గుడికి పాడుకోవడం జయ సంకేతమా అని పాడుకోవడం కాదు. ఓ జయ సంకేతమా, హోసన్నా, దయాక్షేత్రమా. ఈ రోజున స్థాపించబడినది ఏనాడు కూడా ఒరిగేది కాదు, తరిగేది కాదు, నిలిచిపోయేది కాదు. రాబోయే రోజులలో మన కళ్ళతో మనం చూడబోతున్నాం ఆ శక్తి గల కార్యాన్ని. ఇది నిరీక్షణ, విశ్వాసం, ప్రభుతో జీవించే జీవిత అనుబంధం. ఇదిగో ఇలాంటి గంపడ ఆశలు గుండెల్లో పెట్టుకొని ఆ నిశీదిలో చీకట్లో కూర్చొని ఉంటే, వినండి, మన ఆత్మీయ తండ్రి దేవజన్ లేసన్ గారు చెప్పేవాళ్ళు ఏమంటే, ఇంత సంస్థ వర్ధిల్లుతుందని, ఇంత గొప్పదైపోద్దని నేను కళ్ళ కూడా తలంచలేదురా అనేవాడు. నిజమే. ఆయనకి తెలిసింది ఒక్కటే, ఆ వెలుగు పడనివ్వకుండా, ఆ సూర్యకాంతి రానివ్వకుండా ఈ మబ్బు, ఈ మేఘాలన్నీ కమ్ముకుపోతే దేవుడంట ఏం చేశాడు తెలుసండి? చదవండి ఆ మాటను ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయం 21వ వాక్యం చదువుతారండి. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు, ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకున్నను, గాలి మేఘములను పోగొట్టి. ఈ వాక్యాన్ని వినండి. ఇప్పుడు కనబడట్లా ఎండ, ఇప్పుడు చీకటి అలుముకొంది, చీకటి మనల్ని కమ్ముకొంది. అయితే గాలి మేఘములను పోగొట్టి దానిని తేటగా కనపరుచును. గట్టిగా చప్పట్లు కొడతారా? గట్టిగా ప్రభువుకు మహిమ కలిగేటట్లు చప్పట్లు కొట్టండి. స్తోత్రం. హల్లెలూయా. ఒక గాలి వస్తుందంట. దేనికి గాలి వచ్చింది అంటే, కొంపలు కోల్చడానికి కాదు, హాని కలిగించడానికి కాదు, లేకపోతే ఏదో మనకు ఒక విపత్తుని, ఆపదని తీసుకొని రావడానికి కాదు. ఈ గాలి దేని కొరకోనంటే, ఆ నీతి సూర్యుడైన యేసు క్రీస్తు యొక్క నీతి కిరణాలు నీ మీద పడనివ్వకుండా ఆటంకంగా ఉన్న ప్రతి మేఘాన్ని పారద్రోలి ఆ వెలుగును నీకు తేట తెల్లగా చూపడానికి. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. తేట తెల్లగా ఆ కమ్మిన మేఘాలు, ఆ కమ్ముకొని చీకటి, అవాంతరాలు, అభ్యంతరాలు ఏమయ్యాయో తెలియదండి. అంత శక్తి కలిగిన సూర్య కిరణాలని మనకు మరుగు చేసేసిన మేఘాలు. వింటున్నారండి? మనకు ఎంతో స్తోమత ఉంటుంది, మనకెంతో సామర్థ్యత ఉంటుంది, మనకెంతో బలము, ధనము, జనము ఉంటుంది. కానీ నిస్సహాయపు పరిస్థితులలో నిశీదులు నిలిచిపోయినట్లుగా ఒంటరిగా మిగిలిపోయిన దినాలు మనకు తటస్థిస్తాయండి. మనకున్న బలము, ధనము, జనము ఎవరు కూడా ఏమీ చేయలేరండి. కానీ నిన్ను కమ్మిన మేఘాలు, నిన్ను కమ్మిన చీకటి పోవాలంటే ఒక గాలి రావాలండి. స్తోత్రం చెప్తారా గట్టిగాను? ఏం రావాలండి? ఏం రావాలండి?
గాలి, ఆ గాలి వచ్చి ఏం చేసిందో తెలుసా? ఈ కమ్మిన మేఘాలని ఈడ్చి కొట్టిందేమో. ఇప్పుడు ఆనాడు కమ్మిన మేఘాలు భూతద్దం పెట్టి వెతికిన అడ్రస్ లేవు, మెడ్రస్కి వెళ్ళిపోయినాయేమో నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను మాట మీతో చెప్పనా? ఒకవేళ ఈరోజు నీవు చీకట్లో ఉన్నావేమో సహోదరుడా, ఒకవేళ చీకట్లో ఉన్నావేమో సహోదరి, పిండబడి నలగగొట్టబడుతున్నట్లుగా ఆదరణ కోల్పోయి ఆనందానికి దూరమైపోయి, ఒకవేళ నీవే ఒంటరిగా బిక్కుమంటూ ఒకవేళ చీకట్లో ఉన్నావేమో, నీవు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి నువ్వు ప్రభుతో మాట్లాడు. ఈ గుడారాల పండుగ చివరి రాత్రి నా దేవుడు నీ కొరకు ఒక గాలిని పంపబోతున్నాడు. నా దేవుడు ధనాగారంలో నుంచి ఓ గాలిని నీ కొరకై ఆయన పంపబోతున్నాడు. ఆయన పంపే ఆ ధనాగారంలో నుంచి వచ్చిన ఆ గాలి నీకు చీకటిని కలిగించిన, చేదుని ముట్ట చెప్పిన ఆ మేఘాల్ని తరిమి కొడుతుంది. ఈ ఆటంకంగా ఉన్న మేఘం ఇక నీ కంటికి కనబడదు, కంటికి కనబడదు. ఆ ప్రకాశమానమైనటువంటి ఆ సూర్య కాంతిని నువ్వు కళ్ళతో చూడగలుగుతావు. ఆనందగానాలతో నువ్వు ప్రభు కొరకే స్వరమెత్తి పాడుతూ ఆనందిస్తూ నీ గమ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు. హల్లెలూయా. ఒకవేళ ఏ బాధ చేత నీ గుండె విసిగిపోయి ఉందో, కుటుంబ సమస్యలా, వ్యక్తిగత అనుభవాలా, లేకపోతే వ్యాపారమా, చేతి పనులా, ఉద్యోగమా, చదువుల రంగమా, ఏ విషయంలోనైనా ఒకవేళ నీవు చీకటిలో ఉన్నట్లుగా, మబ్బు కమ్మిన అనుభవాలలో ఉన్నట్లుగా ఉంటే, ఇదిగో మీకు ఒకటే నిరీక్షణకు ఆస్పాదం. మరలా రిపీట్ చేస్తాను, మీరు విశ్వసించడానికి నిరీక్షణ ఆస్పాదం ఒక్కటే. ఈ జనసంద్రాన్ని చూడండి, ఈ జనసంద్రాన్ని చూడండి. మేఘాలను మాయం చేసి, మేఘాలను పారద్రోలి, ఆ సూర్య కాంతిని ప్రకాశింపచేసి ఇంత దీవెనకరమైన వర్షాన్ని కురిపించి పంటను పండించిన ఆ సర్వశక్తి గల దేవుడే నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధించుచున్న దేవుడు, నీవు కొలిచే దేవుడు, నీవు దేవుడు, దండం పెట్టే దేవుడు. ఈ రాత్రి ప్రభువా, ఆనాడు మా పితరులకు చేశావు, ఇదిగో ఆనాడు మా ఆత్మీయ తండ్రి బ్రతుకులలో నీవు అలాంటి అద్భుతాలు చేశావు. ఈ రాత్రి నేను కోరుకుంటున్నానని రాత్రి నువ్వు కోరుకోగలిగితే నిశ్చయముగా మబ్బు తొలగిపోతుంది, వెలుగు నీ మీద ఉదయిస్తుంది, నీ బ్రతుకు ప్రకాశమానంగా ఉంటుంది. మీకు 3 విషయాలు చెప్తూ వచ్చాను. ఎందుకు గాలిని సృష్టించాడు,